హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మనాలి, కసోల్. సో ఇప్పుడు వీఆర్ ట్రావెలింగ్ టు మనాలి. బండ్ల మీద పోతున్నాం. మార్నింగ్ చాయ్ ఆడ మా బండ్లు పార్క్ చేసినాం. చాయ్ ఇక్కడ ఛాయ్ తాగుతున్నాం. అది వీడు వీడు ఛాయ్ చేస్తున్నాను చూపిస్తున్నా. గరం గరం ఛాయ్ చేస్తున్నా ఆంటీ. కాఫీ కూడా చేస్తుంది మా కోసం, బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేస్తుంది. ఖాళీ వస్తే అన్ని స్వెటర్లు ఉంటే అన్ని తెచ్చుకోండి. ఇదంతా మా రైడింగ్ అనమాట. మాస్క్, క్యాప్. అసలు ఘోరం చలి. మార్నింగ్ ఇలా ఉంది కానీ నైట్ అయితే అబ్బా చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే వచ్చింది వేడి వేడిగా. ఆదర్శ్ గారు ఛాయ్ తాగుతుంది. పొగలు చూస్తున్నారు మీరు. ఎట్లుంది వాళ్ళు? అసలు పొగలు ఉన్నా సరే చల్లగా ఉంది. ఇంకో ఆమ్లెట్ చెప్పినావా? బ్రెడ్ ఆమ్లెటా? సెట్ ఉంది. ఇంత కూల్ వెదర్లో అట్లా వేడి వేడి తింటుంటే ఆ వేడి తెలుస్తలేదు కదా వాళ్ళు. ఇది కనిపిస్తుంది ఇంత పొగలు కానీ చల్లగా ఉంది. పొగలు వస్తుంది. హాయ్ గైస్, మనం ఇప్పుడు మాల్ రోడ్లో ఉన్నాం. ది సెంటర్ ఆఫ్ ది మాల్ రోడ్ అనమాట. ఈ నుంచి సీదా మొత్తం అన్ని స్ట్రీట్ అంతా, ఇదంతా షాపులు ఏవో ఉంటాయి. ఇక్కడ స్వీట్స్ ఎలా ఉన్నాయి బాయ్స్? గులాబ్ జామ్ తింటాం. వేడి వేడి ఉంది. మస్తు అన్నిట్లో బెస్ట్ గులాబ్ జామ్. ఏదైనా బెస్ట్ ఉంటుంది. నువ్వేం తిన్నావు మరి? ఒకటి చెప్పండి. గాజర్ కా హల్వా బొక్క బాగుంది. టేస్ట్ గులాబ్ జామున్ బాగుంది. ఇది గులాబ్ జామ్ ఏదైనా బాగుంటుంది. ఇప్పుడే లంచ్ అయింది. ఆదర్శ్ గానికి చేతిలో గ్లౌజులు లేవంటే ఉంటున్నాం. మంచిగా గ్లౌజులు ఉన్నాయి. మాల్ రోడ్ ఇస్ అంతా బిజీగా ఉంది. హాయ్ గాయ్స్, సొలాంగ్ వ్యాలీ వచ్చినాం. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ స్నో ఉండే. మొత్తం స్నోతో నిండిపోయింది అనమాట. ఇప్పుడు స్నో లేదు, మొత్తం గ్రీన్ ఉంది. ఇంకోటి ఏంటంటే చలి అసలు అవ్వట్లే. స్నో కోసం తప్పిస్తున్నాను. దొరకట్లే స్నో స్నో దొరకాలంటే రాసి ఉండాలి రా. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వద్దన్నా స్నో ఉండే. ఏం చేస్తాం, లక్ ఉండాలి స్నో రావాలని. చలి మాత్రం ఘోరం ఉంది గ్యాస్. వా ఇంకైతే లేదు. అయితే అక్షిత్ గారికి అయితే మన బాయ్స్ సౌత్ ఇండియన్ మూవీస్ ఎట్లుంటాయని ఆయన అడుగుతున్నాడు. इधर थिएटर्स कुछ है. हेलो गाइस, पुष्पा झुकेगा नहीं, झुकेगा नहीं. वोट फॉर बीजेपी, वोट फॉर बीजेपी. वोट फॉर जय मोदी, जय मोदी. मोदी को सपोर्ट करता है. हाँ, ये गॉड मेरा दोस्त अभिनव बोल के है. वोट फॉर मोदी. हेलो गाइस, हम मनाली में हैं. हम मोदी को सपोर्ट करता है. मोदी है तो देश है. अभी मोदी लाओ, देश बचाओ. హాయ్ గాయ్స్, ఇప్పుడు టైం 9:30 అవుతుంది. యూజువల్గా మన ఇంటికాడ 9:30 అనగానే నార్మల్గానే చలి పెడుతుంది. ఇంటికాడి కంటే 10% చలి ఎక్స్ట్రా ఉంది. 70 కిలోమీటర్స్, సారీ 100. ఇంటికాడి కంటే 10x చలి ఎక్స్ట్రా ఉంది. ఇవాళ 140 కిలోమీటర్స్ బండి మీద తిరిగినాం ఈ చలిలా. చూడండి మొత్తం కవర్డ్. అసలు ఇంత కవర్ చేసుకున్నా కానీ చలి మాత్రం నథింగ్. ఏడికెంచి వస్తుందో అర్థమవుతలేదా. అన్ని కవర్లు ఉన్నాయి. ఇట్లా ఇంకా కసోల్ చౌరస్తా మీదనే ఉన్నాం మేము. ఒక పెద్ద సీన్ అయింది ఇప్పుడే.
కసోల్ నుంచి కులు చౌరస్తా మీద ఉన్నాం. అట్లా స్ట్రైట్ గల్లీలోకి పోతే కసోల్ పోవాలి. కరెక్ట్ ఇందాక 9:30 అని చెప్పి వీడియో తీసిన, ముంగట పోగానే బండి పంక్చర్ అయింది. వీళ్ళ బండి పంక్చర్ అయింది. మా దరిద్రానికి షాపులు అప్పుడే క్లోజ్ అయిపోయినాయి. సరే దరిద్రంలో అదృష్టం అనుకుని ఒక షాప్ కనిపించింది. ఆ షాప్ ఏమో బంద్ ఉంది. ఆయనకి ఫోన్ చేస్తే బండి పంక్చర్ అయిందిరా బై, ఫోన్ చేస్తే రారా అంటే 1000 రూపాయలు ఇస్తే వస్తా అంటున్నాం. 70 రూపీస్ది 1000 రూపాయలు ఇచ్చి మేము పంక్చర్ వేయించినాం బండికి. లైఫ్లోనే కాస్ట్లీయెస్ట్ పంక్చర్. ఎట్లా అనిపిస్తుంది? సో మనకి లక్ ఏందో తెలియదు. ఆడనే మంచి అంకుల్ దొరికింది. అంకుల్ ఎంత మంచిగా అంటే, అంకుల్ ఇప్పుడు ఇండియా అయిపోయినాయి పైసలు, మాకు కొంచెం మంచి ఫుడ్ కావాలి, తక్కువలో తినేసిపోతాం, మాకు ఫుల్ జ్ఞానంగానే ఇలా తీసుకొచ్చినాం. బటర్ చికెన్ తిన్నాం, పులావ్ తిన్నాం, పుల్కాస్ తిన్నాం. అంటే హాయ్ ఈయననే మంచోడినా? చికెన్ 65, తందూరి చికెన్, ఫిష్ అట్లా అన్నీ తీసుకున్నాం. సో చాలా బాగుంది యాక్చువల్గా ఈ food అంకుల్ మాకు ఎందుకు హెల్ప్ చేసిండంటే, ఆయన చూసిండు వీడు ఎంత దౌర్జన్యం చేస్తుండో. 70 రూపీస్ 100 రూపాయలు అయ్యే పంక్చర్కి వీడు 1000 రూపాయలు తీసుకుండు. అరే బేటా మీకేం కాదు నేను ఉన్నా అని చెప్పి, రండి నా హోటల్కి రండి అని చెప్పి ఇక్కడ మంచి ఫుడ్ పెట్టిండు. ఎంత తక్కువ చేసిన అంటే అసలు 50 కూడా అసలు ఇక ఫ్రీ ఇచ్చినట్టే. ఫ్రీ ఇచ్చినట్టే. అన్ని ఐటమ్లు తిన్నాం, 500 చేతిలో పెట్టినాం, అయిపోయి. సో అది సో ఇలా అయింది ఈరోజు డే. అయితే కొంచెం అటు ఇటుగా ఎండ్ అయింది, మంచిగా ప్లస్ బ్యాడ్గా. సో అంతే, టుమారో రేపు చూద్దాం ఏమవుతుందో. ఇంకా ఇప్పుడు టైం ఏమో 8:30 అవుతుంది అనమాట. ఫైనల్లీ మన కార్ మన దగ్గరకు వచ్చేసింది.